మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ మరి దేవుని వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. గైడ్ లైన్స్ టు గాడ్లీ లివింగ్. ఈరోజు నా వాక్యం యొక్క పేరు ఏంటంటే గైడ్ లైన్స్ టు గాడ్లీ లివింగ్. అందరూ ఒక్కసారి ఇంగ్లీష్లో గట్టిగా చెప్పండి, గాడ్లీ లివింగ్. ఒక తెలుగులో కొంచెం గట్టిగా చెప్పండి, దైవికమైన జీవితము. మనందరం ఏ జీవితంలో ఉన్నామండి? మనందరం కూడా సో మామూలు జీవితాన్ని మనం జీవిస్తున్నాం, అలాగే దైవిక జీవితాన్ని కూడా మనం జీవిస్తున్నాం. అలా ఏ జీవితం మనం జీవించాలి? ఒక ఆఫీసులో జాయిన్ అయ్యామనుకోండి, ఏమిస్తారు? మీకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు కదా. ఎన్ని గంటలకి డ్యూటీకి రావాలి, ఎన్ని గంటలకి ఇంటికి వెళ్ళాలి, ఏ విధంగా పని చేయాలి, పనిలో ఉన్న టార్గెట్స్ ఏంటి, లేకపోతే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. దైవికమైన జీవితంలో, భక్తి జీవితంలో కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేవి మనకు కావాలి. ఏ రీతిగా దేవుల్లో మనం ఎదగాలి. వాక్యం మనం చూస్తే ఇట్స్ మాన్యువల్ ఫర్ అవర్ లివింగ్. మన జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఒక నియమావళి లాంటిది ఈ బైబిల్. అందుకే దీన్ని బాగా మనం చదివితే ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, దేని వల్ల మనకు ఆనందం వస్తుందో, దేని వల్ల మనకు దుఃఖం వస్తుందో అర్థం చేసుకొని, లేదా మంచి ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి, చెడు చేసిన ఉదాహరణలు ఉన్నాయి. చెడు చేసిన వాటిని విసర్జించాలి, మంచిని హత్తుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దైవికమైన జీవితం అన్నప్పుడు దైవిక కార్యక్రమాలను ఎలా హత్తుకోవాలి, నిర్జీవ క్రియలను ఎలా విసర్జించాలి, దేవునికి ఇష్టమైన వాటిని ఎలా పక్కన పెట్టాలి, మంచి క్రియలను, మంచి ఆలోచన హత్తుకోవాలో వాక్యం నుంచి మనం నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే, ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది బరువుగా ఉండడానికి దేవుడు మనకు ఇవ్వలేదు, కానీ నీ బరువులు తీసేసి తేలికగా జీవించడానికి ఆధ్యాత్మిక జీవితం ఇచ్చాడు. నిజమే, ఆధ్యాత్మికత అనుభవించకపోతే, దేవునితో నిజమైన సంబంధం లేకపోతే ఈ ఆత్మీయ సూత్రాలన్నీ బరువుగానే ఉంటాయి. నిజంగా దేవుల్లో మనం జీవిస్తూ ఉంటే తేలికతో, ఆనందంతో దేవుని వెంబడించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నిర్గమాకాండము తెరిచి ఉంచుదాం. ఎగ్జోడస్ నిర్గమాకాండము తెరిచి ఉంచి కొన్ని వాక్యాలు మధ్య మధ్యలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్యాల నుంచి దేవుడు మనతో మాట్లాడే విషయాలు. ఇక ఆత్మీయ జీవితాన్ని మరొక రకంగా ఎలా చెప్పాలంటే, ఇట్స్ ఎ జర్నీ. ఒక యాత్ర లాంటిది, ఒక ప్రయాణం లాంటిది. పాత నిబంధనలో ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని ఒక యాత్రగా మనకు చూపిస్తాడు. ఈ నిర్గమాకాండంలో కూడా యాత్ర సన్నివేశాలు కనిపిస్తాయి. దేవుడు ఐగుప్తులో నుంచి కనాను దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి 40 సంవత్సరాల వారిని అరణ్యంలో తిరుగులాడేటట్లుగా చేస్తాడు. అయితే తిరుగులాడే సమయంలో దేవుడు వారికి కొన్ని విషయాలు నేర్పించాడు. వారికే కాదు, వారి జీవితాల ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలు ఈ రోజుకి మనం నేర్చుకోవడానికి వారి జీవితాన్ని ఒక సూచనగా మనకు ఉంచాడు. కాబట్టి వారి యాత్ర నిజంగానే వారు తిరుగుతున్న లాంటిది, వారు నిజంగా వారు ప్రయాణం చేస్తున్నారు. మన యాత్ర ఎలాంటిదంటే ఆత్మీయమైన యాత్ర. దేవునితో మన సహవాసములో ముందుకు వెళుతున్నాం. కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇందాక సాక్షులు విన్నట్లుగా మనం చేయని తప్పులు మన మీద నేరము మోపబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రమాదాలు మన చుట్టుముట్టుకుంటాయి, కొన్నిసార్లు అనారోగ్యాలు మన చుట్టుముట్టుకుంటాయి. ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి ఇచ్చే సూచనలు అర్థం చేసుకున్నప్పుడు సంతోషంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మిమ్మల్ని వెంబడిస్తున్నామండి, మీ మాటలు మాకు అర్థమవుతుంది అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. ఒక అర్థమవట్లేదు అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, కొద్ది మందికి అర్థమవట్లేదు, ఎక్కువ మందికి అర్థమవుతుంది, కానీ అందరూ కలిసి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సో 3వ అధ్యాయము 3వ వచనంలో మొదటి వాక్యాన్ని చదివాక ఒక్కొక్క వాక్యాలు చదువుతూ కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. మోషే జీవితం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముందుగా నేను చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక విడుదల సందేశాన్ని ఇచ్చాడు. ఐగుప్తు చెరలో ఉన్నారు, వాళ్ళు బంధింపబడిపోయి ఉన్నారు, శ్రమల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఒక నాయకుడిని దేవుడు నేర్పాడు. మోషే అనే నాయకుడి ద్వారా వారిని వాగ్దాన దేశంలో తీసుకువెళ్ళడానికి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. అయితే వారు ప్రయాణం చేసి వెళ్ళడానికి ముందుగా మొట్టమొదటి మాటగా దేవుడిచ్చిన ఒక సందేశం, ఒక పిలుపు అనేది ఈ 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మోషేతో దేవుడు మాట్లాడు అంతవరకు కూడా తన మామగారి మందలు మేపుకుంటున్నాడు. ఆయన ఒక పశువుల కాపరిగా వెళ్ళిపోతున్న ఆయనతో దేవుడు ఒక సందేశాన్ని ఇవ్వడానికి దేని ఎన్నిక చేసుకున్నాడో మనం చూస్తే ఆ 2వ వచనాన్ని కూడా నేను చదువుతున్నా. 2వ వచనం చూస్తే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఈ మాట అర్థమైందా? పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు అంటే అర్థం? మంట వస్తుంది,
మంట వస్తే ఏమవుతుంది? ఎండిపోయిన పద ఏమవుతుంది? 2 నిమిషాల్లో బూడిద అయిపోతుంది. అది బూడిద అయిపోవట్లేదు, చెట్టులాగా అలాగే ఉన్నది, కానీ మండుతూ ఉంది. ఒక దృశ్యాన్ని చూపించాడు. అయితే ఆ దృశ్యంలో నుంచి ఆ ఆకర్షణ అటువైపు వెళ్ళిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ తన పని ఏంటో, తన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా నడిపించాలో, ఏ రీతిగా ఫరో అనే రాజుగారి దగ్గరికి వెళ్ళి వారిని విడిపించాలో దేవుడు ఆయనతో మాట్లాడి, ఆయనలో కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ, కొన్ని భయాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన సిద్ధపరిచి తన ప్రజల కొరకు ఆయన నిలువబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మంచిది. ఈ మొదటి చదువుకున్న వాక్య భాగంలోంచి మొదటి సందేశం దేవుడు నీకు నాకు ఇస్తున్నది తెలుసా? స్టే అలర్ట్. స్టే అలర్ట్. అలర్ట్ అంటాం. అలర్ట్ అంటే చాలా ఆయన ఎప్పుడు కూడా దృష్టిని కేంద్రీకరించి ఉంచాలి. సైనికుడు కానీ లేదా ఆటలాడే వ్యక్తి కానీ ఎలా ఉండాలి? అటు ఇటు చూస్తూ ఉంటాడా కదా? క్రికెట్ ఆడేటప్పుడు బౌలింగ్ వేసాక అటు ఇటు చూస్తాడా? అలర్ట్గా ఉంటాడు. ఏ రకమైన బాలు వేస్తాడో, బౌండరీ కొట్టడం తర్వాత సంగతి. బౌండరీ కొట్టకపోయినా పర్లేదు, కానీ అలర్ట్గా లేకపోతే బాల్ వచ్చి నెత్తిని పగలగొట్టే అవకాశం అనేది ఉంది. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. సో సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఇటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచుకు వస్తారో, రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఎంతో వెలుగు కలిగి ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో వెలుగు కలిగిన జీవితం. స్టే అలర్ట్. క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు నీకు నాకు ఇస్తున్న ఒక సందేశం అంటే స్టే అలర్ట్. ఎల్లప్పుడు కూడా మెలుగు కలిగి ఉండి. ఎందుకో తెలుసా? గాడ్ వర్క్స్ ఇన్ ఎ వే వి డు నాట్ ఎక్స్పెక్ట్. మనం ఎదురు చూడనే రీతిలో దేవుడు మన జీవితాల్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ నా వెనకాల చెప్తారా? నేను. అందరూ గట్టిగా చెప్తారు, నేను ఎదురు చూడని రీతిలో దేవుడు నా బ్రతుకులో పని చేస్తాడు. దేవుడు పని చేయడం ఎంతమందికి ఇష్టం? మన జీవితాల్లో దేవుడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు ఏమనుకుంటాం? ఈ రీతిగా దేవుడు పని చేస్తాడు, ఏ వ్యక్తి ద్వారా దేవుడు పని చేస్తాడు, ఇటువైపు నుంచి దేవుడు నాకు సహాయం చేస్తాడు. కొన్ని వైపులే మనం దృష్టి పెడతాం. అది ఎందుకు మనం మెలుగు కలిగి చుట్టూ చూస్తూ ఉండాలి, లేదా జ్ఞానము కలిగి మనం ఉండాలంటే దేవుడు ఎటువైపు నుంచి ఏ విధంగా పనిచేస్తాడో కొన్నిసార్లు మన జీవితాల్లో తెలియదు. మరొక రకంగా చూస్తే బహుశా మోషే అంతవరకు తను అనుకుంటున్న విధానం ఏంటో తెలుసా? మా మామగారికి చాలా మందలు ఉన్నాయి, చాలా పశువులు ఉన్నాయి, కాబట్టి ఆయన ఒక పెద్ద మందల కాపరిగా నేను ముందుకు వెళ్ళిపోతానేమో, నా జీవితం పట్ల ఇదేనేమో ఆలోచన, చక్కగా వాటిని ఇంకా అభివృద్ధి చేసుకుంటాను, ఇంకా మందలు పెంచుకుంటాను, ముందుకు వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఆ రోజు మెలకువగా ఆయన లేకపోతే, మెలకువ కలిగి ఆ పొదను చూసి ఆ పొదలోంచి దేవుడు మాట్లాడుతున్న మాట వినకపోతే తన జీవితం పట్ల పిలుపు ఏంటో, తన జీవితం పట్ల దేవుని ఆలోచన ఏంటో కోల్పోయి ఉండేవాడు. ఈరోజు మోషే అనే గొప్ప నాయకుడు మనకు లేకపోయి, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల జీవితాల ద్వారా నేర్చుకునే అద్భుత సత్యాలు మన జీవితాల ద్వారా లేకపోయే పరిస్థితి ఉండేది. ఇలా ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నావా, చదువుకుంటున్నావా, పనులు చేసుకుంటున్నావా, ఇంట్లో ఉంటున్నావా, ఏది చేసుకున్నా కూడా దేవుడు నీకు నాకు ఇస్తున్న ఒక సూచన తెలుసా? స్టే అలర్ట్ ఆర్ బీ అలర్ట్. దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. కొన్నిసార్లు చాలా క్లిష్టమైన సమస్యలు గుండా వెళుతున్నావా? కొన్ని కెలామిటీస్ అంటాం. కెలామిటీస్ అంటే కొన్ని రకాల సమస్యలు, లేదా కొన్ని రకాల మౌనంగా ఉండే రెండు కూడా మన జీవితాలు ఉంటాయి. చాలా సాధారణంగా వెళ్ళిపోతున్న జీవితం కొన్నిసార్లు ఉంటుంది. కెలామిటీ సమస్యలు గుండా వెళ్ళే పరిస్థితులు ఉంటుంది. అది వీటన్నిటిలోంచి ఏదో ఒక దాంట్లోంచి కూడా దేవుడు కొన్నిసార్లు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడే దేవుడు ఉన్నా. ఒక రకంగా చూస్తే ఆ పొద మండిపోవడాన్ని ఏమనొచ్చు? ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఆయన అకస్మాత్తుగా జరిగిన ఒక సన్నివేశం, పొద మండుతున్నది. అది యాక్సిడెంట్ నుంచి కూడా, ఆ ప్రమాదంలో నుంచి కూడా, అగ్నిలోంచి కూడా దేవుడు తమతో మాట్లాడినట్లుగా చూస్తున్నాడు. దేవుడు నీతో నాతో మన జీవితాల్లో కొన్ని ప్రమాదాలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇందాక చెప్పాను సాక్ష్యము, ఒక ప్రమాదం గుండా వెళ్ళిన తర్వాత నేను నిశ్చయించుకున్నది తెలుసు, కొన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి దేవుని సందులో కూర్చోడానికి మీకు ఇష్టపడు. దేవుడు నాతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, ఏ రీతిగా నన్ను సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన మాటలేంటి, ఆయన ఆలోచనలు ఏంటి, కొంత దేవుడితో నేను కానీ నా భార్య ఒక కుటుంబంగా కానీ ఎక్కువసేపు దేవుడితో గడపడానికి ఈ వారమంతా నిశ్చయం చేసుకుని ముందుకు వెళుతున్నా. పిల్లరా, మన జీవితాల్లో దేవుడు కలుగు చేసుకుంటాం.
నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో, ప్రతి సన్నివేశంలో, ప్రతి పరిస్థితిలో దేవుడు నీతో మాట్లాడి ఆయన కలుగు చేసుకుని నీ డైరెక్షన్, నీ దిశను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అంతవరకు వెళ్ళిపోతున్న జీవితము, అంతవరకు వెళ్ళిపోతున్న విధానంలో నుంచి దేవుడు ఏదో ఒక నూతనమైన మలుపును కొనసాగా కోరుతున్నా. ఆ మలుపును గురించిన వర్తమానం వినకపోతే ఏమవుతుందండి? అలాగే మనం ముందుకి వెళ్ళిపోతాం. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క ఆలోచనలో మన జీవితం ఒకటి లేకపోవడానికి ఒక సూచన తెలుసా? లైఫ్ అనేది మెకానికల్ గా వెళ్ళిపోతారు. యాంత్రికమైన పరిస్థితి. అది సంఘములో అవ్వచ్చు, వ్యక్తిగత జీవితాల్లో అవ్వచ్చు. దినాల్లో సంఘం గురించి కూడా ప్రార్థన చేస్తుంటే చాలా సార్లు బదువులు అలాంటి కొంత బాధ కలుగుతుంది. ఒక మెకానికల్ గా మినిస్ట్రీ ఏమైనా వెళ్ళిపోతుందేమో, దేవుడు యొక్క ఆలోచన ప్రకారం వెళుతుందా, లేకపోతే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళిపోతుందా అని కొంత సేవకులుగా మేము కూర్చొని ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నాం. అలాగే కుటుంబ జీవితంలో కొన్నిసార్లు, వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు యాంత్రికత అనేది ఎప్పుడు వచ్చిందో అది ఏం చేస్తుందంటే యాక్టివ్నెస్ ఉండదు మనలో, చురుకుదనం మనలో ఉండదు. ఒకలాంటి ఏదో వెళుతుంటే జీవితం అలాగా ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్లుగా సాగిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు బహుశా ఇద్దరు ఒక మామ మంద మేపుతూ మోషే ఉదయాన్నే లెగడము, మందులు తీసుకెళ్ళడం, రావడం, అదే తన జీవితం. దేవుడు తనతో మాట్లాడాక జీవితంలో ఎన్ని రకాల కార్యకలాపాలు. ఒక్కసారిగా తన పరిస్థితి మారిపోయింది. అనేకమైన అద్భుతాలు చూస్తున్నాడు, సనుగుళ్ళు చూస్తున్నాడు, ప్రజల సంతోషాన్ని చూస్తున్నాడు, ప్రజలు తన మీద తిరుగుబాటు అనే మొత్తానికి ఏదైనప్పటికీ కూడా లైఫ్ లో ఒక యాక్టివిటీ అనేది కలిగి ఆయన చురుకుగా ముందుకు వెళ్ళే పరిస్థితి అనేది కనిపిస్తుంది. అంటే సంగమా, ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న మొదటి సూచన ఏంటో తెలుసా? ఈరోజు వర్తమానం ద్వారా ఈ గాడ్లీ లివింగ్, దైవికమైన జీవితంలో దేవుని మాట ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉండు. ప్రమాదాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, నీ జబ్బుల ద్వారా దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు, నిరుత్సాహాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏమీ లేకుండా మౌనంగా కూర్చొని దేవునితో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగింపుకున్నప్పుడు కూడా మాట్లాడతాడు. ఎటువైపు నుంచి ఆయన సందేశం వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా ఒక చెవి యొక్కి దేవుని సందేశం వినడానికి సిద్ధంగా ఉండి దానికి లోబడే మనస్సు కలిగినప్పుడు దేవుడు మనలో ఒక నూతనమైన ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. మొదటి విషయం అర్థమైన వారు దేవుని గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని వాక్యం చదివాక ఆ మాట మీకు తెలియజెప్పాలని ఆశపడుతున్నాం. 14వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు ఉన్న రెండు వాక్య భాగాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పాను. సరే, ఈ విషయాలు మనం ఇక్కడ చూస్తే బీ స్టిల్, రెండవ మాట ఇందులోంచి మనకు మొదట స్టే అలర్ట్, ఆ యొక్క మెరుపు కలిగి ఉండంటున్నాడు దేవుడు. రెండవ మాట అక్కడ బీ స్టిల్, స్టిల్ అనే మాటకు మౌనంగా ఉండు, ఎక్కువ కలిబిలి చెందిపోకు, ప్రశాంతంగా ఉండు, ఎదురు చూస్తూ ఉండు అనే మాట చెప్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ చూస్తే ఆ యొక్క మౌనంగా ఉండే పరిస్థితి కాదు. ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో చూస్తే దేవుని నుంచి పిలుపుని అందుకున్నాడు మోషే. సరే, ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ప్రజలను పొరవ దగ్గర నుంచి ఏమో కొన్ని మాటలు చెప్పి వారిని దేవుని ఆరాధించడానికని వేరే కార్యక్రమాలతో మొత్తానికి తీసుకుని వెళ్తూ ఉంటే అక్కడ వాక్యాలు మన 14వ అధ్యాయం ప్రారంభంలో చూస్తున్నాం. 5వ వచనంలో చూస్తే ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెలియబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగ చేస్తుంది, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చింది అని చెప్పుకొనిది. తర్వాత 6వ వచనాన్ని చూస్తే అంతరాత్రులు తన రథములను సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయేను. కింద మనం చూస్తే వివరాలు కనిపిస్తాయి. ఎన్ని రథాలు పట్టుకొని రాజుగారు తన రథాలు సైన్యాలు పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ ఉన్నాడు. తరుముతూ ఉంటే ముందు ఆయన ఎక్కడికి పరిస్థితికి వెళ్ళాలంటే ముందు వాళ్ళు ఆగిపోయి ప్రయాణం చేయలేని పరిస్థితి వారికి ఉంది. అక్కడ అడ్డు కాకుండా అడ్డంకులు కనిపిస్తున్నాయి. వెనక నుంచి సైన్యం అనేది తరుముకొని ఆయన వచ్చేస్తున్న పరిస్థితి. తరుముకున్న పరిస్థితుల్లో నెమ్మదిగా ఉండగలమమ్మా మనం? నెమ్మది ఉండదు మనకి. మన పాకిస్తాన్ ఇండియాకి ఒక యుద్ధం జరిగిపోతుంది మన పరిస్థితి వార్తల్లో చూసాక నెమ్మదిగా ఉండగలిగామా మనం? చాలా గలిబిలి. ఒక శత్రువు మనం తరుముతున్నాడు, మన మీద ఎవరు అటాక్ చేయడానికి వస్తున్నాడనే వార్త మనకు తెలిసినప్పుడు నెమ్మదిగా ఉండగలమా మనం? ఉండలేము. చాలా గలిబిలితో కూడిన పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా దేవుడు ఎందుకు అంతవరకు పనులు చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు.
అయితే ఆ కష్టం అనే ఉన్నా కూడా ఏదో తింటున్నారు, బాగానే ఉన్నారు. ఈరోజు ఒక విడుదల వార్త దేవుడు ఇచ్చాడు. సరే విడిపించబడటం బాగానే ఉంది కదా, వెళుతూ ఉంటే తరుమబడుతూ ఆ రథాల కింద నలిగిపోయే పరిస్థితి, రాజుగారి యొక్క ఆ కోపోగ్రతకు గురైపోయే పరిస్థితి అనేది వచ్చినప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? దేవుని పక్షముగా నిలవబడి, బీ స్టిల్, మీరు మౌనముగా ఊరకనే ఉండి నిలవబడండి. యెహోవా ఈరోజు మీకు ఒక రక్షణ కలుగు చేయబోతున్నా. ఈరోజు మీరు చూస్తున్న శత్రులను, పరో సైన్యాన్ని ఇక మీదట మీ జీవితంలో ఎన్నడూ కూడా చూడరు. ఎంత ధైర్యం కావాలంటే మోషేకి. ఎలా వచ్చింది దీనికి? తన సొంత మాట ఏమైనా చెప్పాడా? సెల్ఫ్ విలుతో ఏమైనా చెప్పాడా? తనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమైనా మాట చెప్పాడంటే కాదు. మోషే ఎవరో తెలుసా? దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఇందాక చూసాం, ఆ పొదలో వెళుతున్నప్పుడు దేవుని మాటలు విన్నాడు ఆయన. దేవుని నుంచి ఒక సందేశం పొందుకున్నాడు. దేవుడు తనకిచ్చిన మాట ఏంటి తెలుసా? ఫరో ఎదుటికి నన్ను తీసుకుని వెళతాను, నా ప్రజలను ఇదిగో ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశంలో తీసుకువెళ్ళడానికి నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను. తన డెస్టినీ ఏంటో తనకు తెలుసు, తన గమ్యం ఏంటో తనకు తెలుసు, తనకి పిలుపునిచ్చింది ఎవరో తనకు తెలుసు, తను నడిపిస్తుంది ఎవరో తెలుసు. కాబట్టి గలిబిలి లాంటి పరిస్థితులు వస్తున్నా కూడా ఆయన హృదయాన్ని గట్టిపరుచుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. తన ప్రజలతో కూడా ఏమన్నాడు? మీరు మౌనంగా ఉండండి, దేవుడిచ్చే ఆ గొప్ప రక్షణను మీ జీవితాల్లో చూడండి. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. So be still, you will see God's deliverance. దేవుని యొక్క విడుదల మీరు చూస్తారు. కాబట్టి మీ జీవితాల్లో మౌనంగా ఉండండి. కానీ ఇక్కడ సంఘంలో కూర్చున్న మన జీవితాల్లో ఎవరైనా తరుమబడుతున్న పరిస్థితులు ఉన్నాయా? అయ్యో, దేవుని వాగ్దాన ప్రకారం వెళ్తుంది కదా నా జీవితము, దేవుని పిలుపు ప్రకారమే వెళ్తున్నాను కదా, నేను దేవుని యొక్క చిత్తంలో బ్రతుకుంది కదా. ఆయన ఏంటి తరమబడే పరిస్థితులు, ఈ గలిబిలు ఎందుకు, ఈ గందరగోళం ఎందుకు, వెంటనే నేను అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నా అని చెప్పి ఇబ్బంది పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, అవసరం బట్టి దేవుడు ఆ పరిస్థితులు అనుమతించిన దేవుడు వాటిలో కూడా నెమ్మదిగా ఉండమని ఆయన కోరుతున్నాడు. ఎందుకో తెలుసా? పరిస్థితులు బట్టి కాదు నెమ్మది, అన్ని బాగున్నాయని కాదు నెమ్మది. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు నెమ్మదిగా ఉండొచ్చు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి ఎక్కువసారి నేను చెప్తూ ఉంటాను. ఆయన పేరు జోసెఫ్ ఎం స్క్రివెన్. జోసెఫ్ ఎం స్క్రివెన్ అనే వ్యక్తి ఐర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. దేవుడు నమ్ముకున్నాడు, మంచిగానే వెళ్తున్నాడు. సరే, తన జీవితంలో దేవుని పట్ల ప్రేమ ఉన్నది. ఐర్లాండ్ లో ఉంటూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఇష్టపడ్డాడు. సరే, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అలాంటి సమయంలో ఒక నీటి ప్రమాదంలో ఆమె మరణించింది. చాలా కలత చెందాడు. అయ్యో, ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఏంటి ఇలా జరిగింది? సరే, తన తల్లిని ఐర్లాండ్ లోనే విడిచిపెట్టేసి ఆ పరిస్థితి కొంత మారుతుంది, అట్మాస్ఫియర్ మారుతుందని చెప్పి కెనడా దేశానికి వెళ్ళిపోయా. కెనడా దేశంలో ఒక మెరైన్ వాటిలో నావికా దళంలో చేరాడు. ఉద్యోగాన్ని చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంతకాలం అన్ని మర్చిపోయాక సరే, మరొక ఆమెను ఇష్టపడ్డాడు, లేదా ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సరే, తనతో జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. తనతో కూడా ఇంచుమించు వివాహం అవుతుంది అనుకున్న సమయంలో ఆమె కూడా మరణించిన పరిస్థితి వచ్చింది. దెబ్బ మీద దెబ్బ అంట, లేకపోతే ఆ మూలిగే నక్క మీద ఏం పడుతుంది? తాటికాయ పడింది. కొన్నిసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయండి? ఒక బాధ మర్చిపోతుంటే మరొక బాధ, ఒక సమస్యలో వెళుతుంటే మరొక సమస్య, ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు కొన్నిసార్లు వస్తుంది. అక్కడ ఆగిపోలే తన స్టోరీ. ఇలాంటి బాధలో ఉన్నాడు. డబ్బు కూడా సరిగా చేతిలో లేదు. ఇంటి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ రోజులో ఉత్తరం రావాలంటే చాలా రోజులు ప్రయాణం చేసి రావాలి. ఉత్తరం ఏంటి? ఆ ఉత్తరం తల్లి రాసింది, నేను చాలా భయంకర అనారోగ్యంలో ఉన్నా, బహుశా ఉత్తరం నీకు అందేసరికి బ్రతికుంటానో లేదో తెలియదు, నా పరిస్థితి ఎలా ఉంది. చూశాడు, తల్లిని చూడాలని ఆశ కలుగుతుంది. వెళ్ళి పడవెక్కి ప్రయాణం చేసిన రోజులు వెళ్ళి చూసే డబ్బు లేదు, తన దగ్గర అవకాశం లేదు. ఎందుకు? వై గాడ్ వై, ఎందుకు ఈ పరిస్థితులు అని ఒకవైపు కలత చెందుతున్నా కూడా ఏదో తన హృదయంలో ఆ పీస్టిల్, నిమ్మళముగా ఉండే ఒక ఆనందం అనేది, నిమ్మళంగా ఉండే ఆత్మ అనేది ఏదో తన జీవితంలో రాజ్యం వెళుతూ ఉంటే ఒక పేపర్ తీసుకున్నాడు ఆయన, ఒక పెన్ను తీసుకున్నాడు ఆయన, కొన్ని మాటలు రాశాడు. ఆ మాటలు రాసి తల్లికి పంపించాడు. తల్లికి చేరలేదు. ఆ ఉత్తరం వెళ్ళేసరికి తల్లి మరణించింది. తర్వాత కొంతమంది చేతిలోకి వెళ్ళాక ఆ మాటలను ఒక పాటగా రాశారు. అదేంటో తెలుసు, ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఒక పాట, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు అనే పాట తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయింది. ఇంగ్లీష్లో ఆ పాట పాడుతూ ఉంటే చాలా మంది అనేక దేశాల్లో వ్యక్తులు ఆ నిజమైన స్నేహితులైన యేసయ్యకు తమ జీవితాలు అప్పగించుకుంటూ మారుమనసు చెందిన పరిస్థితులు.
ఆ గలిబిలి పరిస్థితిలో కూడా నెమ్మది నిద్రపోబడి ఆయన అంటున్నాడు, అమ్మా నేను చూడడానికి రాలేకపోవచ్చు, నా పరిస్థితులు నెమ్మది లేని పరిస్థితి నాకు ఉండొచ్చు, అయితే నీకు నాకు కామన్ గా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ యేసయ్య నీకు నాకు స్నేహితుడిగా ఉన్నాడు. ఆ స్నేహితుడి దగ్గర మనం ఏం చేయగలము? మన భారములన్నీ బాధలన్నీ ఆయన తీసుకుని వెళ్ళగలం. ప్రతి పరిస్థితిని, ప్రతి నిరుత్సాహం దగ్గర తీసుకుని అప్పగించినప్పుడు ఆ బాధల్లో కూడా నెమ్మదిచ్చే ఒక స్నేహితుడు అనుకున్నాడని చెప్పి ఆ రోజు రాసిన మాటల ద్వారా ఆయన బ్రతుకులో కొన్ని బాధలు గుండా వెళ్ళినా కూడా తర్వాత కొన్ని లక్షలాది మంది వ్యక్తులు మారు మనస్సుకు తన జీవితం ఉపయోగపడినట్లుగా చూస్తున్నాం. సంగమా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటి? కొన్నిసార్లు ప్రశ్నిస్తున్నావు కదా దేవుని, వై ఎందుకు నేను దేవుడిలో కొనసాగుతున్నప్పుడు ఈ గలిబిలు ఎందుకు నా జీవితంలో, ఎందుకు నిరుత్సాహ పరిస్థితులు ఎందుకు, ఆయన ఒకదాని తర్వాత ఎందుకు ఈ శ్రమ అనుకుంటున్నావా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని అనుభవిస్తూ, ఆయన ఇచ్చే నెమ్మది అనుభవిస్తూ దేవుని విధానంలో స్పందించగలిస్తే నీ జీవితం అనేది నీకు మాత్రమే కాదు, అనేక మందికి ఒక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఆయన ఉన్నాడు. ఈ సత్యాలు తెలుసుకున్న మోషే ఆయన అంటున్నాడు, గలిబిలి చెందకండి, పర్వతాలు చూసి భయపడకండి, సైన్యాన్ని చూసి భయపడకండి. We have a God who can deliver us from all the calamities of this life. మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. ప్రతి గలిబిలి నుంచి, ప్రతి పరిస్థితి నుంచి విడిపించే శక్తి మనకు అర్థం చేసుకొని ఆ మాటతో అంటున్నట్లుగా చూస్తున్నాం. సంగమా, ధైర్యం తెచ్చుకుందామా? ప్రతి చిన్నదానికి పెద్దదానికి గలిబిలి చెందుతున్నామా? శారీరక వ్యాధులు వస్తాయి, నీరసం వస్తుంది, తప్పదు, మనం అనుభవించాలి, నీరసాలు అనుభవించాలి, గలిబిలు అనుభవించాలి. అయితే ఓవరాల్ గా ఒక విషయాన్ని మర్చిపోవద్దు, సార్వభౌముడైన దేవుడు ఉన్నాడు, ఆయన నీడలో మనం ఉన్నాము, ఆయన సెలవులో నా జీవితం ఉన్నది, ఆయన నడిపింపులో నా జీవితం వెళుతుందనే ఆ అవగాహనతో మనం అడుగులు వేసినప్పుడు అన్ని పరిస్థితుల్లో నెమ్మదిగా ఉంటూనే ఆ నెమ్మదిని నీ చుట్టూ ఉన్న వారికి అందించడానికి అవకాశము ఉంటుంది. గత వారం మనం చూస్తాం, రంగనాథ్ గారు వాక్యాన్ని చెబుతూ ఆ యొక్క దశలోనిక సంఘము గురించి చూస్తాం. అందులో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు పీస్ అండ్ గ్రేస్, ఎక్కువసార్లు తను మాట్లాడుతున్న మాట ఆ కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఎలా మాట మాట్లాడుతున్నాడు? ఆయన జీవితంలో గలిబిలు ఉన్నాయి, గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, అది కృపా సమాధానం అనుభవిస్తూ వాటిని అందించే వ్యక్తిగా ముందుకు వెళ్ళాడు. అలాంటి జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని సహాయంలో అడుగులు వేద్దామా? 3 విషయాలు మనం చూద్దాం. 16వ అధ్యాయం, నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనాన్ని నేనే చదువుతున్నాను. ఇక్కడ మనం చూస్తే, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ఒక్క మాట వెనకాల అందరూ చెప్తారా? ఒక మాట గురించి గట్టిగా అందరూ చెప్పండి. వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో. దేవుడు ఒక పరీక్ష పడుతున్నాడు. 3వ మాటలు ఇక్కడ మనం చూస్తుంటే 16వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు వారికి ఒక అవసరతను కలుగజేస్తాడు. ఆహారము కావాలి వాళ్ళకి. అయితే దేవుడు అన్నాడు, నేను ఆహారాన్ని వారికి కుమ్మరిస్తాను, సమృద్ధి ఆహారాన్ని ఇస్తాను. అయితే ఆహారంతో పాటు నేను వారిని పరీక్షిస్తాను. దేని నిమిత్తం పరీక్షిస్తాను? నా మాట పట్ల వీరికి శ్రద్ధ ఉన్నదో లేదు. ధర్మశాస్త్రం అంటే మోషే గారు తర్వాత ధర్మశాస్త్రాన్ని రాశారు. ఆలోచన ధర్మశాస్త్రం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటే ధర్మశాస్త్రము. దేవుడు చెప్పిన మాటే జీవితానికి ఒక కొలబద్దగా పెట్టాడు. నా మాట మీద వీరికి విలువ ఉన్నదో లేదో, నా మాట మీద నమ్మకం ఉందో లేదో చూస్తామని చెప్పి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆహారాన్ని కురిపిస్తాను కానీ ఆహారాన్ని దాచుకోవడానికి అవకాశము లేదు. ఏ రోజు వారికి ఎంత కావాలో ఆహారం తీసుకోవాలి, తినాలి. రేపటి గురించి ఏం చేయాలి? మరలా దేవుడు ఇచ్చే ఆహారం కొరకు వారు ఎదుర్కోవాలి. ఇప్పుడు ఒక మాటలో మనం చూస్తున్నాం, బీ కేర్ఫుల్ టు అప్లై God's word in your life. Be careful to apply God's word in your life. నీ జీవితంలో దేవుని కొరకు జాగ్రత్త కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడవడానికి, దేవుని వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకోవడానికి, లేదా దాన్ని నీ బ్రతుకుతో ఒక స్టాండర్డ్ గా తీసుకొని వెళ్ళడానికి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి 4వ విషయాన్ని, భక్తి జీవితం కొరకు 3వ విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన సంగమా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దామా? కొన్నిసార్లు మనం జాగ్రత్తగా దాచుకోవడం మంచిదా కదా? సేవింగ్స్ మంచివా కాదండి?
డబ్బులన్నీ ఈరోజు ఉన్నవని ఈరోజు తినేయాలా, లేకపోతే మనం దాచుకోవాలా? చెప్పండి. అందరూ మౌనంగా ఉన్నారు, మీరు వింటున్నారు లేదు? ఇప్పుడు మీకు పరీక్ష, మీరు అందరికి మెలుగుగా ఉన్నారు లేదు? డబ్బులన్నీ ఈరోజు మీకు వచ్చారు, మీరు ఒక్కరోజే తినేయాలా, దాచుకోవాలా? అందరూ దాచుకోవాలంటున్నారంటే మీరు బాగా దాచుకుంటారు, మంచిది. ఇక్కడ చూస్తే విచిత్రంగా దేవుడు ఏమన్నాడు? ఆహారాన్ని ఇస్తాను, అదే రేపటి కొరకు మీరేమి కూడా దాచుకోవద్దు. ఈరోజు ఆహారం పెడితేనండి, రేపటి ఆహారం కొరకు మళ్ళా రేపు నా మీద పిల్లారా, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిలో ప్రధానమైన విషయం ఏంటో తెలుసా? వారి జీవితాల్లో స్లేవిష్ మెంటాలిటీ అంటాం. స్లేవిష్ మెంటాలిటీ అంటే ఒక బానిసత్వ బ్రతుకులోంచి వాళ్ళు బయటకు వచ్చారు. అంతవరకు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వ బ్రతుకులో వారికి ఉండేదండి తెలుసా? యజమాని చెప్పిన మాటలు అలా చేసుకుంటూ వెళ్తారు తప్ప వారు బుర్ర ఉపయోగించడం వారికి రాదు. శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తారు తప్ప ఆలోచించడం వారి జీవితాల్లో కోల్పోయారు. ఎలా దేవుని వెంబడించాలో వారికి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. అయితే దేవుడు వారిని నడిపిస్తూ వారి అవసరాలు తీరుస్తూ కూడా వారి ఆత్మీయ జీవితంలో ఒక రూపాంతర అనుభవంలోనికి, తన కోరుకున్న విధానంలోనికి ఆ ఫార్మేట్ చేయాలి, ఆ ఫార్మేషన్ లోనికి నడిపించాలని చెప్పి దేవుడు ఆశపడుతుంటున్నమాట. ఇదిగో ఈరోజు ఆహారం రేపటికి దాచుకున్నారు అనుకోండి, ఏ ప్రమాదం ఉంది? రేపు వారు నా మీద ఆధారపడరు. ఇలా ఈరోజు నీ డబ్బులు దాచుకోవద్దని దేవుడు ఏం చెప్పట్లేదు, పొరుగు మంచిది కాదని చెప్పట్లేదు. స్వామి చీమల వద్దకు వెళ్ళు అంటూ చీమల నుంచి ఏ నేర్చుకోమన్నాడు? ఏ విధంగా ఆహారాన్ని దాచుకుంటారో నేర్చుకో, కష్టపడి నేర్చుకుంటున్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం అనేది దాచుకోవడం తప్పని కాదు, కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో ఆహారం అవ్వచ్చు, లేదా ఎవ్రీడే ఛాలెంజెస్ అవ్వచ్చు. ఎందుకు దేవుడు ప్రతిరోజు కొన్ని సవాళ్ళు పంపిస్తున్నాడు కదా? కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది కదా, అసలు దేవుడు నాకు సమస్య ఎందుకు పంపించాలి, మళ్ళా సమస్యలో దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు దేవుడు విడిపించాలి, అసలు సమస్య పంపించకపోతేనే బాగుంటుంది కదా అనిపిస్తుందా లేదా మీకు? రోజు ఎందుకు ప్రార్థన చేయాలి, రోజు ఎందుకు దేవుని మీద ఆధారపడాలి, రోజు క్వైట్ టైం ఎందుకు చేసుకోవాలి, రోజు దేవుని స్వరం ఎందుకు వినాలి, అందరికీ కలిపి ఒక్క రోజు దేవుడికి చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది కదా? కాదు, నీ జీవితం బాగా దేవుడికి తెలుసు. నా బ్రతికి ఎలాంటిదో దేవునికి బాగా తెలుసు. అన్ని సమకూడిపోతే, అన్ని ఒకే రోజు ఉండిపోతే మళ్ళా నువ్వు దేవుడి వాక్యం మీద ఆధారపడగల జీవితం దేవుడికి బాగా తెలుసు. దాని 3వ సందేశాన్ని దేవుడు చెప్తున్నాడు, ఈ గాడ్లీ లివింగ్ దైవికమైన జీవితంలో నీకు రోజు ఉండాల్సిందే తెలుసా? ప్రతిరోజు వాక్యాన్ని తెలుసుకో, ప్రతిరోజు వాక్యం మీద ఆధారపడు. ఎస్ ఆర్ నో అనేది అన్నిసార్లు ఎస్ అనేది దేవుని ఆన్సర్ కాదు, అన్నిసార్లు నో అనేది దేవుని ఆన్సర్ కాదు. ఎప్పటికప్పుడు దేవుడు ఎస్ నో ఆయన నీకు చెప్తూ ఉంటాడు. ఆదాములను పిలిచి దేవుడు ఏమన్నా తెలుసా? తోటలోనికి వెళ్ళండి, అన్ని పండ్లు మీరు తినండి, ఒక పండ్లు మాత్రం మీరు తినద్దు. ఈట్ డోంట్ ఈట్, తినద్దు. అక్కడ తినద్దు అనేది ప్రాముఖ్యత కాదు, కానీ దేవుని వాక్యానికి నీ బ్రతుకు మీద అధికారము నువ్వు దేవుని కంట్రోల్కి నీ జీవితాన్ని అప్పగించుకో. ఈరోజు దైవికమైన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఒక 3వ విషయం ఏంటో తెలుసా? నీ బ్రతుకు మీద ఎవరు అధికారిగా ఉండాలండి? దేవుని వాక్యమే అధికారిగా ఉండాలి. కొంచెం గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, నా జీవితం మీద దేవుని వాక్యమే అధికారిగా ఉండాలి. మరి నీ బ్రతుకు అందరి గురించి ఒకే వాక్యం చెప్పేస్తున్నా దేవుడు ఈరోజే. లైఫ్ అందరి గురించి ఏం చేస్తాడు ఆయన? దేవుని గైడెన్స్ గురించి కొన్నిసార్లు టీచింగ్ చేస్తున్నప్పుడు చెప్తారు. దేవుని గైడెన్స్ అనేది ఫ్లడ్ లైట్ లాంటిది కాదట. ఫ్లడ్ లైట్ అంటే ఒకేసారి మొత్తం వెలుగేసేసి ఏది అంతా చూపించేసేది, అలా చూపించడు దేవుడు. కొన్నిసార్లు దేవుని గైడెన్స్ ఎలాంటిదట? టార్చ్ లైట్ లాంటిదట. టార్చ్ లైట్ అంటే ఎంతవరకు వెలుగు వస్తుందమ్మా? నెక్స్ట్ అడుగు వేయడానికి ఉపయోగపడతారు. ఈ అడుగు వేసాక మళ్ళా లైట్ ఎలా వేయాలి, మళ్ళా వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంగమా, ఈరోజు ప్రతిరోజు దేవుని మీద ఆధారపడకపోతే, ప్రతిరోజు వాక్యాలు వినకపోతే, ప్రతిరోజు దేవుని యొక్క స్వరము కొరకు ఆశపడకపోతే కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ వారు కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆహారం ఇస్తున్నాను, అయితే వారు నా ధర్మశాస్త్రం వినేలాగున, నా మాట వినేలాగున ఉన్నారో లేదో చూస్తాను. కాబట్టి ఈరోజు ఆహారం వారు ఆ రోజే తీసుకోవాలనే ఒక మాటలో తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్న. దే షుడ్ డిపెండ్ అపాన్ మీ ఎవ్రీడే. ప్రతిరోజు నా మీద ఆధారపడాలి. ఎవ్రీడే నీడ్, రోజు నీకు శక్తి కావాలి, డబ్బు కావాలి, రోజుకి నీకు గైడెన్స్ కావాలి. వాటి వరకు రోజు దేవుని మీద ఆధారపడు, ఆ రోజు నీకు అనుగ్రహించేవాడుగా కనిపిస్తున్నాను. 4వ విషయంలో మనం వెళ్దాం. 23వ అధ్యాయం నిర్గమాకాండంలో ఉన్నాం మనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నా. 23:6 వచనాన్ని నేను చదువుతున్నా.
ఓకే, 34:22 ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక వాక్యం మనకి కొత్త 34వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 34:22వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలను అనే మాట కనిపిస్తుంది. 23వ అధ్యాయంలో కూడా ఇంచుమించు అలాంటి మాట కనిపి కొన్ని పండుగలు మీరు ఆచరించాలి. ఏ సమయంలో పండుగలు అంటే మీకు దేవుడు సమృద్ధినిస్తున్నాడు, మీకు దేవుడు పంటలను ఇస్తున్నాడు. దేవుడు మీకు ఆ యొక్క కోతనిచ్చిన తర్వాత వాటిని తీసుకొని కొన్ని ప్రత్యేక దినాలను మీరు ఆచరిస్తూ మీరు వాటిలో ముందుకు వెళ్ళాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సరే, పాత నిబంధన కాలంలో ఈ పండుగలు వాళ్ళు చేసేవారు. ఈరోజు అదే పండుగలో మనం చేయాలనే ఉద్దేశం కాదు, కానీ 4వ విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నది తెలుసా? సెలబ్రేట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. సెలబ్రేట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ బ్రతుకు పట్ల దేవుడి చిత్తం ఏంటి? నీ ఆత్మీయ జీవితంలో వెళుతున్నప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు దేవుడు ప్రత్యేక దీవెనలు దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. దేవుడు అన్నప్పుడు మెటీరియలిస్టిక్ ఆశీర్వాదాలు, ఒక కారును దేవుడు నీకు ఇవ్వచ్చు, ఒక ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వచ్చు, ఒక కొత్త వస్తువులు ఇవ్వచ్చు. అవి కూడా ఆశీర్వాదముగా చెప్పుకోవచ్చు. దానికన్నా మించి ఆత్మీయ జీవితాన్ని ఇస్తాడు, ఒక భద్రతని ఇస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నేను నీకు తోడుకున్నానని చెబుతూ ఉంటాడు. ఇలాంటి ఆత్మీయమైన ఆశీర్వాదాలు, రక్షణ, ఆనందము ఇవన్నీ కలిగినప్పుడు నీ పట్ల నా పట్ల దేవుని చిత్తమని తెలుసా? అందులో ఉత్సహించేవారుగా ఉండాలి, ఆనందించే ప్రజలుగా మనం ఉండాలి. అందరూ ఒకసారి గట్టిగా ఉత్సాహం అని చెప్పండి. అందరూ కూడా కొంచెం ఉత్సాహం అని గట్టిగా ఉత్సహించాలి అని చెప్పండి. ఓకే, ఎండాకాలం కదా, నోరు ఆరిపోయే పరిస్థితులు మాట్లాడుతాను కాబట్టి నాకే ఎక్కువగా ఆరిపోతుంది. అందులో జ్వరం పడి తగ్గింది కాబట్టి అయినా నేను ఓపిక తెచ్చుకొని మాట్లాడతాను. ఒకవేళ మీరు కూడా కొంచెం ఒక 10 నిమిషాల్లో మన ఇంటికి వెళ్ళిపోదాం, వండుకున్నాం, మరలా తిందాం. అయితే దేవుడు జ్ఞాపకం చేసే విషయాలు మరలా జ్ఞాపకం చేసుకుంటాం. నీ జీవితంలో ఎప్పుడు ఒకే రీతిగా వెళ్ళిపోకూడదు. ఏదో అలాగ యాంత్రిక జీవితము, ఎప్పుడు ఏదో లేదు అన్నట్లుగా బాధపడము, ఎప్పుడు సలుపుకోవడము, ఎప్పుడు బాధపడే పరిస్థితులనే కాదు, కానీ దేర్ షుడ్ బి టైమ్స్ ఆఫ్ సెలబ్రేషన్. ఉత్సహించే సమయాలు కావాలి. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇస్తున్న ప్రతి మధ్య కుటుంబాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి దేవుల్లో సంతోషిస్తూ ఆరాధించే సమయాలు మనకి కావాలి. పిల్లరా, చర్చిలో ఆరాధన చాలా యాక్టివ్గా ఉండాలంటే ఒకే ఒక ప్రధాన సూత్రం ఏంటో తెలుసా? ఇంటి దగ్గర మీరు ఆరాధన చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంటి దగ్గర చక్కగా కుటుంబాలుగా వ్యక్తిగతంగా చేతులెత్తి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేయడం, స్వేచ్ఛగా దేవుని స్తుతించడం. దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో ఆయన కార్యాలను బట్టి పొగడడం మన జీవితాలు అలవాటు చేసుకుంటూ అదే స్పిరిట్ తో మనం ఇక్కడికి వచ్చినప్పుడు కార్పొరేట్ వర్షిప్ అంటాం, సమూహంగా కూడా కలిసి దేవుని గట్టిగా ఉత్సహించడానికి అవకాశం అనేది కనిపిస్తాం. ఇశ్రాయేలు ప్రజల్లో మనం చూస్తున్నప్పుడు కీర్తనలో చాలాసార్లు మనం చూస్తాం, ఆ యాత్రలో అలసిపోతున్న పరిస్థితులు ఉన్నా కూడా ప్రతి మజిలీ దగ్గర, ప్రతి మెట్టు దగ్గర కూడా కొన్నిసార్లు వాళ్ళు ఆగి దేవుని కీర్తిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత వారు ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు పట్టుకొని దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఈరోజు నీ జీవితంలో బాగున్నప్పుడు అదే ముఖము, బాగోలేనప్పుడు అదే ముఖము. ఆశీర్వాదం కలిగినప్పుడు అదే ఫీలింగ్స్, ఆశీర్వాదం లేనప్పుడు అదే ఫీలింగ్స్ ఉండడం అనేది దేవుని చిత్తము. అదేం కావాలన్నా మన జీవితాల్లో ఆనందము, దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి, ఇతరుల దగ్గర మన ఆనందాన్ని వ్యక్తం చేయాలి. క్రైస్తవులుగా కొన్నిసార్లు నీ జీవితాన్ని ఎలా గుర్తుపడతారు బయట వారంటే నీ ముఖంలో ఉన్న కృతజ్ఞత భావాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి దేవుడు ప్రజలు నిన్ను గుర్తించడానికి అవకాశం అనేది ఉంటారు. కాబట్టి సెలబ్రేట్, సంతోషించే సమయాలు మనకు కావాలి. సెలబ్రేషన్ అనేది ఒక కూడిక పెట్టుకొని ఆనందిస్తావా? చేయి, పర్వాలేదు. లేదా కుటుంబంగా కూర్చొని దేవుళ్ళ పాటలు పాడుతూ ఉత్సహిస్తారా? చేయండి. ఏ రీతిగా దేవుడు నడిపిస్తుంది చేయాలి. అది ఎలా చేస్తామనేది ప్రాముఖ్యం కాదు, కానీ మన హృదయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి, అది ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి ఉత్సహించే మనస్సు కలిగి ముందుకు వెళ్ళే జీవితాల దేవుడు మన బ్రతుకులో కోరుతున్నాడు. గట్టిగా దేవుడు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనలో స్తుతిస్తూ ముందుకు వెళ్దాం. 5వ విషయాన్ని తర్వాత 6వ విషయాన్ని త్వరగా చెప్పి ముగించుకుందాం. 5వ విషయాన్ని మనం చూస్తే 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కని మాట మనకు కనిపిస్తుంది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు
పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఇలాంటి చక్కని మాటే 33వ వచనంలో కూడా మనం చూద్దాం. 33వ అధ్యాయము 15వ వచనం. 33వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. మొదటి మాటలో ఈ 2వ వచనంలో కనిపిస్తుంది. మొదటి మాటలో దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ టు లివ్ అమాంగ్ దెమ్, నేను వారి మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాను. మోషే అంటున్నాడు, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నాను, ఆయన సన్నిధి రాకపోతే నేను అసలు అడిగే ముందుకి. ఎంత అద్భుతమైన విషయం అండి. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఇచ్చే 5వ సందేశం ఏంటో తెలిసి ఈరోజు మనకి డ్వెల్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో బ్రతకడం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో అంటే అర్థము ఎలా ఉంటే చర్చిలో ఉండిపోవడమా? చర్చిలో ఉండిపోవడం అంటే దేవుని సన్నిధి అంటే కాదు. చర్చకి రావడం మన మంచిది, ఆదివారం నాడు మిగతా సమయాల్లో. దేవుని సన్నిధి అంటే బిల్డింగ్లో మాత్రమే ఆయన సన్నిధి ఉండదు. నీవు దేవుడు ఎక్కడ కలుసుకుంటారో, నువ్వు దేవుడు ఎక్కడ ఆ అరమరికలు లేని ఆ సంబంధంలో పెడతారు, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ నువ్వు దేవుని ఆహ్వానిస్తావని బ్రతుకులోనికి, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దానిలో అడుగులు వేసేటప్పుడు ఒక భక్తుడు అంటాడు, ఆ దేవుని సన్నిధిలో ఉంటే ఏం జరుగుతుంది? ఇట్ డిస్టింగ్విషెస్ us from everyone else. ఇతరుల నుంచి నిన్ను ప్రత్యేకపరుస్తాడు దేవుని సన్నిధి. ఇతరులకు నీకు ఒక ప్రత్యేకత ఎక్కడ కనిపిస్తారు? ఇతరులు శ్రమల్లో ఉన్నారు, నీవు శ్రమలో ఉన్నావు. ఇతరులకు జీతాలు రాలేదు, నీకు జీతాలు రాలేదు. ఇతరులకు కొన్ని ఆపదలు కలిగాయి, నీకు ఆపదలు కలిగాయి. అయితే వారికి నీకు తారతమ్యం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటావు. ఆ దేవుని యొక్క తోడు, ఆయన మాట నీకు బయటికి వస్తూ ఉంటుంది. అదే మన జీవితంలో గొప్ప సాక్ష్యముగా ఉంటుంది. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కొంచెం గట్టిగా చేద్దాం, హల్లెలూయా. చాలాసార్లు కూర్చొని సాక్ష్యాలు పెట్టినప్పుడు ఎంతో నా దేవుని స్థుతిస్తూ ఉంటాం. నా దేవుళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది బాగోలేని వాడు యాక్సిడెంట్, లాస్ట్ వీక్ ఒక యాక్సిడెంట్ అయింది మన లలిత గారి కుమారుడికి. అంతా పరీక్షకి వెళ్తున్నాడు, మొత్తం అంతా గాయాలే. కొత్త ఇంట్లోకి మారారు, పక్క వాళ్ళని అంటారు అమ్మ ఇంట్లోకి మారారు, ఇల్లు మంచిది కాదు కాబట్టి ఇలా జరిగింది. రకరకాల ఒక బాధను ఇంకా ఎక్కువ చేసేటట్లుగా మాటలు మనుషుల్లో ఉంటాయి. ఆ తల్లి అంటున్న మాట, బాబు అంటున్న మాట, ఇవేమీ పట్టించుకోలేదు అయ్యగారు. ఆ దేవుడు మాకున్నాడు, ఈ శ్రమంలో కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మేము ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నాం. వాళ్ళ మాటలో మాకు ముఖ్యమైనది. ఎంత అద్భుతమైన నిరీక్షణ అది. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఏమర్థమవుతుంది మనకి? బాధలు కలుగుతున్నాయి, మనకి శ్రమలు కలుగుతున్నాయి. మరి ఆ శ్రమల్లో కూడా ఎవరున్నారండి మనకి? ఇమ్మానుయేలు దేవుడుగా మనకు తోడుగా ఉన్నాడు. వేరెవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, Emmanuel is with us. ఎక్కడికి వెళుతున్నావా, ఏం చేస్తున్నావా, ఏ పరిస్థితిలో ఉన్నావా, ఈరోజు నీవు నన్ను అనుభవించాల్సింది దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయం అర్థం చేస్తూ ముందుకు వెళ్దాం. అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు, ఉంటాడులే అని అనుకొని వెళ్ళిపోవడం కాదు. దేవుడు తోడుగా ఉండని ఆశపడాలి. మోషే అన్నట్లుగా, ప్రభు నాకు తోడుగా రాకపోతే నేను ముందుకి వెళ్ళాను. బైక్ ఎక్కే ముందు అడుగుతావా దేవుని, అయ్యా ఈ బైక్ మీద నేను కొంత దూరం వెళ్తున్నాను, బట్ కమ్ విత్ మీ లార్డ్, కమ్ విత్ మీ. కారులో వెళ్తున్నావా, దేవుణ్ణి అడుగు. అయితే ఉద్యోగానికి వెళ్తున్నావా, దేవుని అడుగు, లార్డ్ ప్లీజ్ కమ్ విత్ us, మాతో పాటు ఉండండి ప్రభా. ఈరోజు కొన్ని గదుపులు ఎదుర్కోవాలి, కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాలి, కొన్ని ప్రయాణాలు చేయాలి ప్రభా. బట్ నీ సన్నిధి కావాలి ప్రభా అని అడిగినప్పుడు ఆయన సన్నిధి నీలో ఉన్నది, ఆయనకి ఇష్టం. నీ మధ్య నివాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కోరుకున్నప్పుడు ఆయన ఉంటాడు. అదేం చేస్తుంది తెలుసా? ప్రమాదాలు జరిగినా, పరిస్థితులు నీ జీవితంలో వ్యతిరేకంగా వచ్చినా, నీలో ప్రత్యేకతను ప్రజలు చూసి దేవుడిని స్తుతించడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. గట్టిగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? యోహాను 15లో ద్రాక్షావళిని నేను తీగలు మీరంటూ, నీవు నాలో, ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనకి ఏది కావాలో అది మనం అడగాలి. ఎలాంటి సంబంధాలు దేవుడు కోరుతున్నాడు? ఆ యొక్క పెన వేసుకున్న ఒక సంబంధాన్ని, దేవుల్లో మనలో దేవుడు. ఈరోజు నీ జీవితంలో అనేక గలిబిలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. బట్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి ఒక ప్రత్యేకత ఇస్తుంది. కాబట్టి కోరుకుందాం, మనం ఆయన సన్నిధిలో నడవడానికి ఇష్టపడదాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 31వ అధ్యాయము నిర్గమాకాండము 31వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 12 నుంచి కొన్ని మాటలు చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. మొత్తానికి చూస్తే 15, 16, 17 ఈ వచనాన్ని మనం చూస్తే ఆ విశ్రాంతి దినము అనే ప్రత్యేకమైన మాట కనిపిస్తుంది.
విశ్రాంతి దినం అంటే పాత నిబంధన కాలంలో వారు ప్రత్యేకంగా ఆ శనివారం దినాన్ని వారు విశ్రాంతి దినంగా ఆచరించేవారు. వాళ్ళు ఏ పని వారు చేయకూడదు, ధర్మశాస్త్రం ప్రకారము పూర్తిగా దేవుని వారు గడపాలి, లేదా ఇంట్లోనే వారు కూర్చోవాలి. సరే, దాన్ని కొత్త నిబంధన కాలంలో ఆ విధంగా ఒక ప్రత్యేక దినాన్ని ఆచరించడం గురించి దేవుడు చెప్పట్లేదు, కానీ రెస్ట్ ఇన్ గాడ్స్ సబ్బాత్, దేవుడు ఇచ్చే విశ్రాంతిని అనుభవించడానికి ఎల్లప్పుడూ మనం ఇష్టపడాలి. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఒక విశ్రాంతిని కూడా కోరుకుంటున్నాడు. సో కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలు ఎదురైనప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు అర్థమైంది, బహుశా దేవుడు మన బాడీకి దేవుడు కొంత రెస్ట్ అయినా కోరుకుంటున్నాడేమో. ఇలా రెస్ట్ అంటున్నప్పుడు కేవలం ఏదో ఇంట్లో కూర్చోడం అనే కాదు, కానీ కొన్నిసార్లు విశ్రాంతి అన్నప్పుడు దేవుడితో అనుభవించడము, కుటుంబముగా సంతోషించడం. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యాభర్తలను ఇచ్చాడు. ఆ కుటుంబంతో కలిసి ఆనందించే సమయాలు మనకు కావాలి. ఫ్యామిలీ సబ్బాత్ అంటాం, ఫ్యామిలీ సబ్బాత్ అని ఫ్యామిలీ టీచింగ్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాం. ఫ్యామిలీ సబ్బాత్ అని కుటుంబంగా మాత్రమే కూర్చునే సమయాలు కొన్ని మన బ్రతుకుల్లో కావాలి. ఈరోజు ఎందుకు ఎక్కువగా ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి ఇళ్లలో, వ్యక్తుల జీవితాల్లో ఎందుకు ఎక్కువగా ఉద్రిక్తులు పెరిగిపోతున్నాయో తెలుసా? ప్రధాన కారణం తెలుసా? ఇళ్లలో చాలా మందికి నెమ్మది ఉండట్లేదు. భార్యాభర్తలు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునే సమయాలు ఉండట్లేదు. క్వాలిటీ టైం అంట, అర్థవంతమైన ఒక సమయము, కూర్చొని మనసు విప్పి మాట్లాడుకునే సమయాలు, బాధలు ఒకరికొకరు పంచుకునే సమయాలు ఉండట్లేదు. ఇంకా ఏదో సంపాదించేద్దాం, ఇంకా ఎక్స్ట్రా టైం మనం చేసేద్దాం, ఇంకేదో వెళ్దాం అని చెప్పి పరుగులాటలో కొన్నిసార్లు కుటుంబాలతో గడిపే సమయాలు మనకి తగ్గిపోతున్నాయేమో. అలాగే కుటుంబంగా కలిసి దేవుని ఎంజాయ్ చేయడం అనేది, దేవుని అనుభవించడం అనేది, ఒక భక్తుడు అంటాడు, రెస్ట్ అనే మాటకి అర్థం తెలుసా? చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అంటాడు. రెగ్యులర్ గా చేసే పనులోంచి కొంత మార్పే విశ్రాంతి. ఈ పనుల్లో ఎప్పుడు ఒకే రకమైన కాకుండా కొంత మార్పు. పనులు ఎక్కువ ఉన్నావా, ఆదివారం నీకు విశ్రాంతిగా ఇంటి దగ్గర కూర్చోవడం మంచిదే, బట్ ఇది కూడా రెస్ట్ లాంటిది. ఎందుకో తెలుసా? రొటీన్ గా నువ్వు చేసే పనులోంచి నువ్వు ఇక్కడికి వస్తున్నాం, దేవుని స్తుతించడం, కలిసి కుటుంబాలుగా బయటికి వెళ్ళడము, లేదా కలిసి దేవుని మీద ఆధారపడము, కలిసి కొంత మాట్లాడుకుని, ఇవన్నీ కూడా విశ్రాంతిగా మనకి ఇచ్చే సమయాలు. కాబట్టి దేవునిలో నీకున్న విశ్రాంతి, అలాగే నీకు ఇచ్చిన కుటుంబంలో దేవుడు నీకు ఇస్తున్న రిలాక్సేషన్ అని కొరకే దేవుడి కుటుంబాన్ని ఇచ్చాడు. మనసు మాట్లాడుకోవడానికి నీకు భార్యని ఇచ్చాడు దేవుడు, మనం మనసు మాట్లాడుకోవడానికి భర్తలు ఇచ్చాడు దేవుడు, పిల్లలతో ఎంజాయ్ చేయడానికి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ కలిసి ఆనందించేటప్పుడు మన మీద ఒత్తిళ్లు చాలా మటుకు తగ్గిపోతాయి. నెమ్మదిగా కలిసి ఇంకా చురుకుగా అడుగులు ముందుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో చివరి 6వ సత్యాన్ని ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకున్నది, రెస్ట్ ఇన్ గాడ్స్ సబ్బాత్. దేవుడిచ్చే విశ్రాంతిని అనుభవించడానికి ఇష్టపడదాం. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో రెస్ట్ తీసుకోవడం, ఇంట్లో ఉండడం అనేది ఒక విశ్రాంతి అయితే, నీ బరువులు దేవుని మీద పెట్టుకోవడం వల్ల, నీ భారాలు దేవునికి అప్పగించుకోవడం వల్ల కూడా దేవుడు నీకు విశ్రాంతిని ఇచ్చేవాడుగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు 6 విషయాలు మన జీవితాల్లో మనం చేసుకున్నామా? మొదటి విషయాన్ని మనం చూస్తాం, స్టే అలర్ట్. ఎప్పుడు కూడా మెలకు కలిగి ఉండు. దేవుడు ఎటువైపు నుంచి మాట్లాడతాడు, నీ జీవితంలో ఎలాంటి సందేశాలు ఇచ్చి నీ డైరెక్షన్ ఎట్టు మారుస్తాడు, సిద్ధంగా ఎదురు చూసే జీవితం నీకు కావాలి. రెండవదిగా మనం చూస్తాం, బీ స్టిల్. ఆ యొక్క మెలకు కలిగిన నిమ్మళంగా ఉండు. పరిస్థితులన్నీ గలిబిలి పరుస్తున్నాయా? నిమ్మళంగా ఉండుకంటే, ఎందుకంటే నీ పరిస్థితుల కన్నా మించిన సార్వభౌముడైన దేవుడు నీకు సిద్ధముగా నేను విడిపించడానికి ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తాం, బీ కేర్ఫుల్. దేని కొరకు శ్రద్ధ కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని బ్రతుకు మీద అప్లై చేసుకొని వాక్యానుసరణ జీవితంలో వెళ్ళడానికి, అది నో అంటున్నాడా, ఎస్ అంటున్నాడా తెలుసుకుని అడుగులు వేయడానికి ప్రయత్నించేద్దాం. నాలుగోదిగా మనం చూస్తాం, సెలబ్రేట్. ఉత్సహించే సమయాలు మనకు కావాలి. దేవుడి ఆశీర్వాదాలు బట్టి ఆనందించండి. దేవుడు నీకు డబ్బులు ఇచ్చాడా, కొంతసారి సరదాగా చక్కగా వాటిని బట్టి స్తుతిస్తూ, దేవుడు వస్తువులు ఇచ్చాడా, ఆత్మీయత ఇచ్చాడా, వాటిని బట్టి ఆనందించే సమయాలు కావాలి. 5 విషయాలు మనం చూస్తాం, dwell in God's presence. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో, అది ప్రయాణమైనా, ఇంట్లో ఉన్న పరిస్థితి అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కలిసి వచ్చిన సమయమైనా దేవునితో కలిసి వెళ్ళే ఆత్మీయ అనుబంధాన్ని నేర్చుకుందాం. దానిలో నెమ్మది మనకు లభిస్తుంది. చివరి విషయాలను చూస్తాం, రెస్ట్ ఇన్ గాడ్స్ సబ్బాత్. దేవుడిచ్చే విశ్రాంతిని, అది నిజమైన విశ్రాంతి అవ్వచ్చు, లేదా దేవుని మీద ఆధారపడే విశ్రాంతి అవ్వచ్చు. ఆ యొక్క టైమ్స్ ఆఫ్, ఆ యొక్క రిఫ్రెష్మెంట్, టైమ్స్ ఆఫ్ రెస్టింగ్, అది కూడా మన జీవితంలో అవసరం. కాబట్టి దాని వరకు కూడా మనం దేవుని సహాయాన్ని అడుగుతూ, జ్ఞానాన్ని అడుగుతూ, మన ఆత్మీయ జీవితాలు ఎప్పటికప్పుడు రీజనరేట్ చేసుకుంటూ, నూతన ఉత్సాహంతో నింపుకుంటూ అడుగులు వేయడానికి ఇష్టపడదామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా? జరుగుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి లేచి నిలబడదాం అందరూ కూడా.